అదేంటి మేము పేపర్లో వచ్చాము? పడమట సంధ్యారాగం విన్నాం కానీ ఈ పడమట శ్వేతారాగం గోలేంటి అని అనుకుంటున్నారు కదా. మీలాగే నేను అనుకున్నాను. ఎప్పుడైతే ఆంధ్రజ్యోతి చీఫ్ ఎడిటర్ కవిత గారు మాకు ఇంటర్వ్యూ ఇస్తారా అని మెసేజ్ చేసినప్పుడు, కానీ మేమేదో నార్మల్ పీపుల్, అంత స్పెషల్ ఏం కాదు, ఇంటర్వ్యూ ఇచ్చేంతగా ఏముంది అని అడిగాను. అప్పుడు కవిత గారు, అదేం ప్రశ్న, మీరు తెలుగు అమ్మాయి అమెరికన్ అబ్బాయిని పెళ్లి చేసుకున్నారు, మీ హస్బెండ్ అమెరికన్ అయినా తెలుగు సంస్కృతిని చక్కగా ఫాలో అవుతున్నారు, తెలుగు బాగా మాట్లాడుతున్నారు, మన వంటలు బాగా చేస్తున్నారు, మీకు 3 పిల్లలున్నా చాలా యంగ్గా కనిపిస్తున్నారు, మా మీడియా వాళ్ళకి ఇవి చాలు, మేమెప్పుడు డిఫరెంట్ కంటెంట్ కోసం వెతుకుతాము అన్నారు. అలా ఒకరోజు ఫోన్ కాల్లో ఈ డీటెయిల్స్ అన్ని కవిత గారితో మేము చెప్పాం. నేను యుఎస్కి ఫస్ట్ ఎలా వచ్చాను, నేను మా హస్బెండ్ని ఎలా కలిశాను, మాకు పెళ్ళి ఎలా జరిగింది, మా పేరెంట్స్ మా హస్బెండ్ని ఎలా రిసీవ్ చేసుకున్నారు, అలాంటి డీటెయిల్స్. ఇదంతా మీ వల్ల మాత్రమే మాకు సాధ్యమైంది. మీరే లేకపోయింటే మా ఫ్యామిలీకి ఈ రికగ్నిషన్ వచ్చుండేది కాదు. నిక్ నన్ను ఈ అకౌంట్ స్టార్ట్ చేయమని ఎంకరేజ్ చేశారు, కానీ చాలా తక్కువ టైంలో మీరు మాకు ఇంత లవ్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ మా ఫ్యామిలీని ఇంత బ్లెస్ చేసినందుకు. చాలా మందికి ఇదంత గొప్ప విషయం ఏం కాకపోయి ఉండొచ్చు, అయినా ఈ రోజుల్లో న్యూస్ పేపర్ చదివే వాళ్ళు ఎవరు ఉంటారు? ఒకవేళ ఎవరైనా చదవాలనుకుంటే ఇది 1 అక్టోబర్ 2025 ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో నవ్య పేజ్లో పబ్లిష్ చేశారు. ఇది తెలిసిన మా ఇంట్లో వాళ్ళ రియాక్షన్ ఏంటో చూద్దాం. అమ్మా, మనం న్యూస్ పేపర్ లో వచ్చాము. అవును, పేపర్ లో వచ్చాం. మీరు సెలబ్రిటీ అయిపోయారు అమ్మా. చాలా చాలా సంతోషంగా ఉంది. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు.